కడప జిల్లా తుమ్మలపల్లె యురేనియం శుద్ధి కర్మాగారం పరివాహక గ్రామాల్లో టేలింగ్ పాయింట్ ఒక పెద్ద సమస్యలా మారింది. ఇటు వాతావరణాన్ని, అటు భూగర్భ జలాలను, పచ్చని పంట పొలాలను సైతం యురేనియం వ్యర్థాలు కాటేస్తున్నాయి. వర్షం వస్తే యురేనియం వ్యర్థాలను నిల్వ చేసే టేలింగ్ పాయింట్ పొంగి పొర్లుతోంది. టేలింగ్ పాయింట్ ఎత్తును పెంచాలంటే కొట్టాల గ్రామ ప్రజలకు నష్టపరిహారం చెల్లించాలని టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. యురేనియం టేలింగ్ పాయింట్ విషయంలో పలుమార్లు కలెక్టర్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. త్వరలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యూనియన్ టేలింగ్ పాయింట్ బాధిత కుటుంబాలను పరామర్శించడం జరుగుతుందని స్పష్టం చేశారు. చేయకపోతే మొత్తం ఫ్యాక్టరీని ఇక్కడ నిలబడిపోతుంది. మీరే మాట్లాడారు. సమస్య వచ్చి అందరికీ ఇబ్బంది వస్తుంది. గత 2018 నుంచి ఇదే ప్రాబ్లం వస్తూనే ఉంది. గవర్నమెంట్లు మారుతానే, అధికారులు మారుతాయి, కానీ మా సమస్య అయితే మారడం లేదు. హెల్త్ సమస్యలు చాలా వస్తున్నాయి. హాస్పిటల్ పోతే ఏదో సమస్య అని చెప్తున్నారు, కానీ యురేనియం వల్ల సమస్యని ఎవరు బయటికి తీయడం లేదు. దీనివల్ల మాకైతే చాలా నష్టం జరుగుతుంది. ఒక అమ్మాయిని ఇవ్వడం లేదు, ఒక అబ్బాయిని ఇవ్వడం లేదు. పెళ్లిళ్ళు అయితే మగ పిల్లలకు, ఆడపిల్లలకు సక్రమంగా జరగడం లేదు. ఇది ఇట్లనే జరిగిపోతూనే ఉంది తప్ప దీనికి సొల్యూషన్ అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు చేయడం లేదు. మాకు కావాల్సింది ఒకటే, టైలిపాన్ని పెంచడం అంటూ జరిగితే మా సమస్యకు పరిష్కారం చేసిన తర్వాతే దీనికోసం వాళ్ళు ముందుకు రావాలా. టైలిపాన్ని మాత్రం ఖచ్చితంగా మేమైతే ఈసారి మాత్రం పెంచడానికి ముందుకు రానివ్వం ఎవరిని కూడా. దీనికోసం ఎంతవరకైనా మేము ముందుకు వస్తాం. మాకైతే ఈ గవర్నమెంట్ చేస్తుందనే నమ్మకంతో ఉన్నాము. ప్లాంట్కి ఏమన్నా ఇబ్బంది వస్తుంది అనే మాట చెప్తూ భయపడిస్తున్నారు. వాస్తవంగా ప్లాంట్ ఈ స్టేజ్ కి తెచ్చేదానికి కారణం ఎవరు? 4 ఏళ్ల కిందటనే నిండుతాదని తెలిసినప్పుడు దీనికి ఫర్దర్ స్టెప్స్ తీసుకున్నప్పుడు ఆ అధికారులను ఎందుకు సస్పెండ్ చేయకూడదు? వాళ్ళ మీద ఎందుకు ఎంక్వైరీ వేయకూడదు? వాళ్ళు ఏ ఉద్దేశంతో ప్లాంట్ ను మూతపడేయాలనే ఆలోచనలతో ఎందుకు దీన్ని ఈ విధంగా చేసినారనేది కూడా కలెక్టర్, ఆ విషయంలో కూడా కలెక్టర్ గారు చర్య తీసుకోమని యూసీఎల్ సిఎండి గారికి కానీ ఏఈఆర్పి బోర్డు కూడా తెలియజేయాలా, కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద ఇష్యూ, ఇంతమంది డిపెండ్ అయి ఉన్న ఫ్యాక్టరీని మూతపడే వరకు తెస్తానారనే మాట ఎందుకు చెప్తున్నారు? ఒక బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఫ్యాక్టరీ మూతపడుతుంది అనేది. ఏమన్నా ప్రధాని మోడీ గారు ఏమన్నా రైతులకు మేలు చేయొద్దని చెప్పినారా? వాళ్ళకి ఏమన్నా డబ్బులు ఇవ్వద్దని చెప్పినారా? వాళ్ళకు అనారోగ్యానికి గురి కమ్మని చెప్పినారా? లేదు కదా. ఇవన్నీ ఇక్కడున్న యంత్రాంగం, యూసీఎల్ అధికారులు మూసిపెట్టి కొందరు ఏదో ప్రమోషన్ల కోసమో వాళ్ళ యొక్క ఇది చూపించుకునే దానికోసమో ఇక్కడ ఇచ్చేస్తున్నారు తప్పితే వాస్తవంగా దీని మీద సాల్వ్ చేయాలని యూసీఎల్ ఇప్పుడున్న అధికారులు ఎవరు సరైన నివేదికలు వాళ్ళ హెడ్ ఆఫీస్ కి పంపడం లేదు. ఈ 30-35 లక్షలు ఇప్పుడు ఏదైతే టెండర్ వర్క్ పిలిచారో ఆ పని చేయనిచ్చేదానికి ఇక్కడ ప్రజలు ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు. ఇక్కడ ప్రజల తరపున ఆలోచన చేసి మేము కూడా వీళ్ళకు మద్దతుగా ఆ వర్క్ చేస్తే మేము కూడా అక్కడికి వెళ్ళి ఆ వర్క్ను ఆపే ప్రయత్నం ఈ ప్రజల తరఫున చేయాల్సి వస్తుంది. కాబట్టి డిప్యూటీ సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. వాళ్ళు కూడా వచ్చి గ్రామంలోనే ఇట్లా అందరినీ పిలిపించి వాళ్ళతోనే డైరెక్ట్గా ముఖాముఖి మాట్లాడే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఎంత దారుణమైన విషయం అంటే అక్కడ లోకల్గా గర్భస్రావాలు ఎక్కువ జరుగుతాయని యురేనియం ప్రాజెక్టు వాళ్ళు పిహెచ్ సెంటర్లను మేనేజ్ చేసి గర్భస్రావాలు జరుగుతానే కూడా జరగలేదని చెప్పి పెట్టిస్తారు. అంటే జరుగుతాయి అంటే వాళ్ళకి ప్రమాదం, ఫ్యాక్టరీ నెక్స్ట్ సెకండ్ యూనిట్కి పోయేదానికి కానీ అట్లాంటివి కూడా తప్పు చెప్తా ఉన్నారు. కాబట్టి చాలా సఫరర్స్ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వీళ్ళకు ఖచ్చితంగా మీరు టైల్ బాండ్గా తీసుకుంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది వీళ్ళ భూములే. వీళ్ళకి అన్ని సమకూర్చిన తర్వాతనే మీరు ఎత్తు పెంచుకునే దానికి కానీ ఇంకో దానికి కానీ మేము సహకరిస్తాము. లేదంటే మీతో పోరాటం చేసేదానికి కూడా ఈ రైతుల తరఫున మేము సిద్ధంగా ఉన్నాం.